సెలే వైజాగ్ చాలా పెద్దదనుకున్నాను, మరి ఎంత చిన్నకున్నదటే. ఎక్కడికి వెళ్ళి ఈ గుండడే కనపడుతున్నాడు. ఐఎమ్ సారీ అండి, నాకు ఇప్పుడే విషయం తెలిసింది. నేను డ్రాప్ చేయడం వల్ల మీకు అంత ఇష్యూ అవుతుందనుకుంటే మిమ్మల్ని ఆటోలోనూ క్యాబ్లోనే పంపించి సేఫ్టీ కోసం నేను బైక్లో ఫాలో అయ్యేవాడిని. రియల్లీ సారీ అండి. బావగారు తను ఆయన మీ బావగారా? హలో బ్రదర్, ఐఎమ్ కార్తిక్. హలో, ఐఎమ్ రుద్ర. నేను రెగ్యులర్గా ఈ మాటకే వస్తుంటాను. నిన్న తనని మాటలో కలిశాను. బిఫోర్ దట్ ఉదయం గుళ్ళో కూడా కలిశాను. వీళ్ళు కూడా ఉన్నారు. ఆ పరిచయంతోనే తను ఇబ్బంది పడుతుందని డ్రాప్ చేశాను. దానివల్ల ఎంత ఇష్యూ అవుతుందని తెలిస్తే అలాగే రోడ్డు మీద వదిలేసేవాడివా? రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వవా? నువ్వు చేసింది చాలా మంచి పని కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం స్ట్రిక్ట్, అందుకే చిన్న ఇష్యూ జరిగింది. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అండి. నేను ఎప్పుడూ నా వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటానండి. కానీ నా వల్ల మీరు బాధపడ్డారు. వన్స్ అగైన్ సారీ. ఇట్స్ ఓకే. వస్తాను బ్రదర్, బాయ్. చాలా మంచివాళ్ళగా ఉన్నాడు కదా సార్. గుళ్ళో కూడా చాలా సరదాగా ఉన్నాడు. నిజానికి నేను అక్కకి కొత్త జీవితం ప్రసాదించమని దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళాను. అనుకోకుండా అయితేనే అక్క కుంకుమిచ్చాడు, ప్రసాదం కూడా ఇచ్చాడు. నేను అక్క దగ్గరికి వెళ్తాను సార్. సెలి చెప్పిందని కాదు కానీ నిజంగా నా కుర్రాడు మంచోళ్ళ కనపడుతున్నాడు బా. కుర్రాడు మాటలోనే తెలిసిపోతుంది కదా. నా నేడు చేసిన నీ కళ్ళలో ఆనందం చూడడానికి కదా బా. ఆగో, ఏడు బా. నా కళ్ళలో ఆనందం తర్వాత చూద్దు గాని ముందు అతను ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో తన డీటెయిల్స్ అని కనుక్కో. ఆల్రెడీ ఆ బైక్ నెంబర్ నోటింగ్ చేసినాను. వివరాలన్నీ క్షణాల్లో తెలిసేసుకుంటాను. నా నీ కళ్ళలో ఆనందం చూసేస్తాను. నా కళ్ళలో ఆనందం చూసేలోపు నీ కళ్ళు పోకుండా చూసుకో. బావదంతా మా చెడ్డ మోడి సరసమే. ఇన్ఫార్మర్కి ఫోన్ చేయాలి కదేటి. హలో, ఓ ఇన్ఫార్మర్ దరిపెళ్ళ అంజయ్య, ఏడున్నవేటి? కోపి కోపి హే కోపి, యూ స్టే హియరా? హే కోపి, ఐ వాంట్ కాఫీ అండ్ క్యారేజ్ టు మై సన్ అండ్ హస్బెండ్. గో. ఏంటత్తయ్య, ఏంటి మీ ప్రాబ్లం? నిన్న నుంచి చూస్తున్నాను, పని మీద పని చెప్తూనే ఉన్నారు. నేనేమైనా మీ కంటికి పని మనిషిలా కనిపిస్తున్నానా? లేక ఇంట్లో ఉన్నాను కదా అని చులకనైపోయానా? ఫోన్లే పాపమని చెప్పిందంతా చేస్తూ ఉంటే అదే పనిగా పనులు చెప్తారా? నేను చేయను అంటే చేయను. ఎందుమతి ఏడవకు. అమ్మా ప్లీజ్ ఏడవకు. నీ వైఫ్ హౌ షౌటింగ్ ఆన్ మీ. సీ, అత్తగారిగా నేను తనకి పనులు చెప్పకూడదా? శకుంతల సిస్టర్ ఎంత గట్టిగా అరుస్తుంది, అయినా ప్రమిళ ఎదురు చెప్పదు. షీ డౌన్ హెడ్, లిజన్ సైలెంట్లీ. దట్ గంగా, మై బేబీ, షీ ఈజ్ ఆల్సో వెరీ ఒబీడియంట్. She gives respect to me so much. But my own daughter-in-law not give me respect. ఏంటమ్మా ఇషిక, మీ అత్తగారికిచ్చే మర్యాద ఇదేనా? కాఫీ అడిగినందుకే ఇంత చిరాకు పడాలా? అది కాదు మావయ్య గారు, నాకు అసలే ఇవన్నీ అలవాట్లేని పనులు. షట్ అప్ ఇషిక. కోడలుగా ఇంటి పనులు చేయడానికి నామోషియా? అలవాటు లేకపోతే నేర్చుకో, అలవాటు చేసుకో. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మా అమ్మ ఒక్క పనైనా చెప్పిందా? మగరాయిళ్ళ తినేసి వెళ్ళిపోయేదానివి కదా.
ఇప్పుడు ఇంట్లో ఉంటున్నావని చిన్న పని చెప్తే చేయనంటావా? నేనే పని చెప్పినా చేశాను సూర్య. ఇప్పుడేదో మూడ్ బాలేక. అయితే మాత్రం అత్తగారనే భయం మర్యాద లేకుండా ఎదురు మాట్లాడతావా? చదువుకుంటే సరిపోదు, సంస్కారం ఉండాలి. ఇంకోసారి మా అమ్మని బాధ పెట్టడం చూశాను, నీకు డివోర్స్ ఇవ్వడానికి కూడా వెనకాడను. మైండ్ ఇట్. అమ్మా, నువ్వు బాధపడకమ్మా. చూస్తున్నావు ఏంటి? మా అమ్మకి సారీ చెప్పు. నీకే చెప్పేది, సారీ చెప్పు. సారీ అత్తయ్య గారు. అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఓకే నాన్న, లవ్ యూ మై సన్. ఇషిక, మాకు క్యారేజీ పంపకపోయినా పర్వాలేదు. మీ అత్తయ్యకి ఏం కావాలో వండిపెట్టు. వెళ్ళొస్తాం ఇందుమతి. జాగ్రత్త. సరే, బాయ్ హబ్బీ. బాయ్. బాయ్. రారా. బాయ్ బాయ్ సన్. మా. బాయ్. సి కోపి, మై సన్ వార్నింగ్ విన్నావు కదా? ఇక్కడ కోడలిగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినాలి. ఉమ్? లేదంటే టేక్ మ్యాంగో లీవ్స్ అండ్ గో అవుట్. అండర్స్టాండ్? మీరు చెప్పినట్టే వింటాను. That's good. I go to my room. You get coffee. Come fast, na? What the hell? నేనేం చేసినా నోరెత్తని సూర్య నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. ఆఫీస్కి వెళ్ళి సంపాదించడం స్టార్ట్ చేసేసరికి నేను చీప్ అయిపోయానా? రుద్రబావ చాలా తెలివిగా వీళ్ళందరినీ స్ట్రాంగ్ చేశాడు. మై గాడ్, ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్. అనయ్య, చూడబోతే అతను చాలా మంచి వాళ్ళు ఉన్నాడు కదా. ఎవరు సెల్లే? అతనే గుళ్ళో కలిశాడు, అక్కని డ్రాపింగ్ చేశాడు. కార్తీకు. ఓ, సాన్ మంచోడా కుర్రాడు. ఎంత మంచోడు కాకపోతే గుళ్ళో జస్ట్ అలా కనిపించే గిండి దాకా డ్రాపింగ్ చేస్తాడేటి? అక్క, నువ్వు కనీసం అతనికి థ్యాంక్స్ ఎన్నో చెప్పావా? చెప్పాను. నేనైతే ఇంట్లోకి పిలిచి కాఫీ కూడా ఇచ్చేదాన్ని. అయినా ఏ పరిచయం కారణం లేకుండా జరగదంట. అతను గుళ్ళోనే కలిసి మళ్ళీ రాత్రి డ్రాపింగ్ చేసి 2 సార్లు అనుకోకుండా ఎదురుపడ్డాడంటే. మేడం 3 సార్లు మన సూపర్ మార్కెట్ లో కూడా కలిశారు. హా? అంటే ముచ్చటగా 3 సార్లు అన్నమాట. అయ్యో బాబోయ్, ఒకే రోజు అనుకోకుండా 3 సార్లు కలిస్తే విధి మీకేదో చెప్తుందని అర్థం. గంగా, అంటే నా ఉద్దేశం, పూర్వజన్మలో అతనికి నువ్వేదో హెల్పింగ్ చేస్తుంటావక్క. ఈ జన్మలో ఇలా తీర్చుకుంటున్నాడు. మేనేజర్ గారు, మేడం స్టేషనరీ ఐటమ్స్ తెప్పించారా? తెప్పించాను మేడం. పదండి చూద్దాం. రండి మేడం రండి.